హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ పే స్కేల్స్ 30%తో మధ్యంతర భృతి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన భాగస్వాములైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల వేతనాల సవరణకు సంబంధించి ప్రస్తుతం ఒక కీలకమైన ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా 12వ వేతన సవరణ కమిషన్ 12థ్ పీఆర్సీని ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని మరియు నూతన వేతనాలు అమల్లోకి వచ్చే వరకు కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్‌టీయూ పిలుపు మేరకు ఈ విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఒక భారీ ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించబడింది. మరి ఈ నిరసన కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ఉద్యోగలోకం వ్యక్తపరుస్తున్నటువంటి తీవ్ర అసంతృప్తికి నిదర్శనం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేయాలనైతే ఉపాధ్యాయ సంఘ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇంగా విజయనగరం జిల్లా ఎస్‌టీయూ అధ్యక్షులు వై. అప్పారావు గారు మరియు ప్రధాన కార్యదర్శి డి. శ్యామ్ గారి నేతృత్వంలో ఈ ధర్నా శిబిరం అత్యంత ఉధృతంగా అయితే సాగింది. మరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఎన్నో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చాయని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం ఏమాత్రం తగదని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మొదటగా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని వారైతే విన్నవించారు. ఇంకా 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి అప్పుడే దాదాపు 30 నెలలు అంటే 2.5 ఏళ్ళు గడిచిపోయాయని నాయకులైతే గుర్తు చేశారు. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ 11వ పీఆర్సీ ముగిసిన తర్వాత కూడా 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకైతే గురిచేస్తోంది. మరి పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఆకాశాన్ని తాకుతున్నటువంటి ద్రవ్యోల్బణం దృష్ట్యా పాత జీతాలతో బ్రతకడం కష్టమవుతుందని, అందుకే కొత్త పే స్కేల్స్ వచ్చే వరకు ఊరటగా కనీసం 30% ఐఆర్‌ని వెంటనే మంజూరు చేయాలని అయితే వారు ప్రభుత్వాన్నయితే డిమాండ్ చేశారు. మరి ఈ 30% పెంపనేది ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కనీస అవసరమని వారైతే స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వివిధ రకాల ఆర్థిక బకాయిల మొత్తం అక్షరాల 34,000 కోట్ల రూపాయలకు చేరిందని అయితే వారు గణాంకాలతో సహా వివరించారు. ఇందులో పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్ నిధులు మరియు మెడికల్ బిల్లులు వంటివి ఎన్నో ఉన్నాయి. ఈ 34,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేసే విధంగా ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని అయితే వారు కోరారు. అలాగే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి 4 విడతల కరువు భత్యం డీఏలను వెంటనే మంజూరు చేసి ఉద్యోగుల జీతాలకు జత చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సొంత సొమ్ము కోసం కూడా ఇలా రోడ్ల మీదకొచ్చి పోరాడాల్సి రావటం అత్యంత దురదృష్టకరమని అయితే వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రధాన డిమాండ్ ఏమిటంటే 2004 సంవత్సరానికి ముందు వెలువడినటువంటి నోటిఫికేషన్‌ల ద్వారా ఉద్యోగాల్లో చేరినటువంటి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు ఇతర శాఖల ఉద్యోగులకు ఓపీఎస్ అంటే పాత పెన్షన్ విధానాన్ని అయితే అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన మెమో నంబర్ 57ని ప్రాతిపదికగా తీసుకొని వీరందరికీ సామాజిక భద్రత కల్పించాలని అయితే వారు విజ్ఞప్తి చేశారు. పెన్షన్ అనేది ఒక భిక్ష కాదు అని, అది ఉద్యోగి సుదీర్ఘ సర్వీస్ తర్వాత పొందే హక్కు అని వారైతే గుర్తు చేశారు. పదవీ విరమణ పొందిన వృద్ధ ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ మరియు
ఇతర బెనిఫిట్స్ చెల్లింపులలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, వారి చరామకంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని అయితే వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించినటువంటి పెన్షన్ నిబంధనల ముసాయిదాలో ఉన్నటువంటి 33 సంవత్సరాల సర్వీసు నిబంధనపై కూడా సంఘం తీవ్ర అభ్యంతరకరమైతే వ్యక్తం చేసింది. మరి ఈ నిబంధన ప్రకారంగా ఉద్యోగికి 62 ఏళ్ళు రాకపోయినా 33 ఏళ్ల సర్వీసు నిండగానే బలవంతంగా పదవీ విరమణ చేయించే అధికారం ప్రభుత్వం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అయితే వారు వాదించారు. మరి ఈ నిబంధన ఉద్యోగుల సర్వీసు భద్రతను దెబ్బతీస్తుందని కాబట్టి ఆ ముసాయిదా నుండి ఈ అంశాన్ని వెంటనే తొలగించాలని అయితే వారు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రస్తుతం సర్వీస్‌లో ఉండి దశాబ్దాల కాలంగా బోధన చేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులను మళ్ళీ టెట్ పరీక్ష రాయాలి అని ఒత్తిడి చేయడం అయితే సరికాదు అని, వారికి టెట్ నుండి మినహాయింపు పూర్తిగా ఇవ్వాలని అయితే కూడా వారి మేరకు డిమాండ్ చేశారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు ఇటువంటి పరీక్షలు నిర్వహించడం వారి వృత్తిని అవమానించడమే అవుతుందని కూడా వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ ధర్నా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అత్యంత క్రమశిక్షణతో మరియు పట్టుదలతో అయితే కొనసాగింది. మరి ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలకు ఆహ్వానించాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా వారు ప్రకటించారు. ఒకవేళ తమ డిమాండ్‌లు పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులంతా కదలి వచ్చి చలో విజయవాడ అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అది ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మక గుణపాఠం అవుతుందని కూడా ఈ సందర్భంగా వారైతే హెచ్చరిక జారీ చేశారు. మొత్తానికి 30% మధ్యంతర భృతి మరియు 12వ పీఆర్సీ నియామకంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల ఇళ్లల్లో వెలుగులు నింపాలని కోరుతూ ఈ నిరసన అయితే ముగిసిందనమాట. సో ఫ్రెండ్స్, యాక్చువల్‌గా మనకు 12వ పీఆర్సీ అనేది 2023 జూలై నాటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. సో, ఒక ఇంప్లిమెంటేషన్‌కి 1 ఇయర్ టైం పట్టినా గూడా ఇప్పటికి మనకు 2.5 సంవత్సరాలు దాటిపోయిందనమాట. సో, ఎప్పుడైనా 12వ పీఆర్సీ ఎప్పటికి మనకు ఇచ్చినా గూడా, సో, దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం జూలై 2023 నుంచే అప్లికబుల్ అయితే ఉంటుందనమాట. సో, ఈ యొక్క నష్టాన్ని భర్తీ చేస్తూ 30% మధ్యంతర భృతి అయితే ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది తక్షణమే.